అయితే 2024 ఎలక్షన్స్లో భారీగా ఓటమి పాలైనటువంటి వైసీపీ ప్రభుత్వం నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 2026 జూన్ 2వ తేదీన ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం జరిగింది. సరే, ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిన తర్వాత ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయో చూద్దాం. అంటే ఇప్పుడు ఇంతవరకు ఒక కొలిక్కి లేని, అంటే ఒక అస్పష్టతగా, ఒక అనిశ్చితిగా, ఒక గందరగోళంగా ఉన్నటువంటి రాజధాని విషయాన్ని చట్టపరంగా ఒక భరోసా, ఒక నమ్మకం కల్పించారు. ఇలా నమ్మకం కల్పించిన తర్వాత ఏమైతుందంటే రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా, జాతీయంగా ఎన్నో సంస్థలు ఎదురు చూస్తూ ఉంటాయి పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి. వారికి ఒక నమ్మకం కలిగించే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కూడా అందుకు హెల్ప్ అవుతుంది. సరే, మరి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ రావాలి? ఆల్రెడీ ఆర్థిక పరంగా చూసుకుంటే అమరావతికి దాదాపు 34,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్ని అవినీతిగా తీసుకున్నటువంటి భూములు ఉన్నాయని వైసీపీ గతంలో ఆరోపించింది. సరే, అది ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఎక్కువ విషయం ఏంటంటే 3 రాజధానులు జరిగినప్పుడు, 3 రాజధానుల విషయం తెర మీదకి వచ్చినప్పుడు వైసీపీ హయాంలో ఈ అమరావతికి సంబంధించినటువంటి రైతులు దాదాపుగా సుదీర్ఘకాలంగా నిరాహార దీక్షలు చేసి వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమం వ్యతిరేకంగా తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ రైతులకు కానీ మా భూములకు వాల్యూ వచ్చింది, ఇక్కడ పరిశ్రమలు వస్తే ఆర్థికంగా ఇక్కడ ఉన్న యువత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చట్టం తీసుకురావడం అనేది ఒక అడుగు అయితే దీన్ని ముందుకు తీసుకుపోవడం కూడా ఒక పెద్ద సవాలే. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అనేది పరిపాలనా రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు చేస్తూ వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా విశాఖలో ఐటీ ఇండస్ట్రీస్ మరియు కర్నూలులో పారిశ్రామిక హబ్బులు, న్యాయశాఖపరమైనటువంటి హైకోర్టు బెంచ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అమరావతి రాజధాని అనేటువంటిది ఒక ప్రాంతానికే సంబంధించింది కాకుండా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. కాబట్టి ఫ్యూచర్లో అన్ని రకాల యువత, అన్ని రకాల సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ చట్టం తీసుకురావడం అమరావతి అభివృద్ధికి ఒక తొలి మెట్టు అని చెప్పాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తలెత్తినటువంటి ఆరోపణలు, జగన్ గారు చేస్తున్నటువంటి మ్యావేగన్ విషయం మీద, అదేవిధంగా అమరావతి రాజధాని చేస్తున్నటువంటి కూటమి అభిప్రాయం మీద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.